రేపు గురువారం మార్చి 27న రిలీజ్ అవుతున్న కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా L2 ఎంపురాన్. లూసిఫర్ పార్ట్ 2 ఎంపురాన్. మోహన్ లాల్ హీరో, మన పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ చూస్తే, అంటే ఇప్పటి వరకు ఈరోజు బుధవారం సాయంత్రం వరకు చూస్తే కేరళలో ఈ సినిమాకు 11 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ఉంది రేపటికి, మొదటి రోజుకి. ఇక కేరళలో వదిలేసి తర్వాత కర్ణాటకలో కూడా ఎక్సలెంట్గా ఉంది బుకింగ్. కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడు, హిందీ అంతా కలిపి ఒక 6 కోట్లు ఉంది. అంటే 17 కోట్లు రేపు అడ్వాన్స్ బుకింగ్ కన్ఫామ్గా అయిపోయింది ఈ సినిమాకు గ్రాస్ ఇండియా నుంచి. ఇక ఓవర్సీస్ మలయాళం మార్కెట్ నుంచి 3.5 మిలియన్, అంటే 35 లక్షల డాలర్లు, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 30 కోట్లు ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఉంది ఓవర్సీస్లో మొదటి రోజుకి. అంటే ఇండియాలో 17 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్లు, అంటే 47 కోట్లు రేపు సినిమాకి వచ్చేసినాయి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో. ఇక రేపు ఆఫ్లైన్ టికెట్స్ అవన్నీ కలిపి ఇంకో 10-20 కోట్లు ఈజీగా యాడ్ అవుతుంది. అంటే మొదటి రోజు 50+. ఇంతవరకు ఏ మలయాళ సినిమాకి ఇటువంటి అడ్వాన్స్ బుకింగ్ లేదు. ఏ మలయాళ సినిమాకు కూడా మొదటి రోజు 50 కోట్ల గ్రాస్ అనేది లేదు. చరిత్ర సృష్టించబోతుంది ఈ సినిమా. ఇక టాక్ బాగుంటే కుమ్మేస్తుంది. ఇక అంతేకాకుండా అడ్వాన్స్ బుకింగ్ మొదటి రోజుకే కాకుండా శనివారం, ఆదివారం కూడా బుక్ చేసుకుంటారు. అలా చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ మొదటి వీకెండ్కి మరో 25 కోట్లు ఉంది, శనివారంకి ఆదివారానికి కలిపి. అంటే మొదటి 3 రోజులకు కలిపి చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ 72 కోట్లు ఉంది ఈ సినిమాకు. అంటే 72 కోట్లు ఆల్రెడీ వచ్చేసాయి సినిమాకు. ఇక ఈ శుక్ర, శని, ఆదివారంలో సినిమా టాక్ ఏమాత్రం పాజిటివ్గా ఉన్నా 100 కోట్లు మినిమం వచ్చేస్తుంది మొదటి వీకెండ్. అంటే ఫాస్టెస్ట్ 100 కోట్లు మలయాళం ఇండస్ట్రీకి మొదటిసారి. మొదటి రోజు హయ్యెస్ట్ గ్రాస్ ఓపెనింగ్ 50 కోట్లు, అడ్వాన్స్ బుకింగ్ హయ్యెస్ట్, మొదటి రోజు గ్రాస్ హయ్యెస్ట్, మొదటి వీకెండ్ గ్రాస్ హయ్యెస్ట్ 100 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 75 కోట్లు ప్రొడక్షన్ కాస్టు. ఇంకో 75 కోట్లు మనము మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ డబ్బులు తీసుకోకుండా పనిచేసామన్నారు. వాళ్ళ రెమ్యూనరేషన్ కలుపుకుంటే 150 కోట్లు హయ్యెస్ట్ బడ్జెట్ అవుతుంది మలయాళం ఇండస్ట్రీలో. ఇక చూడాలి మరి రేపు, అంటే పోటీలో రేపు ఇంకో తమిళ్ నుంచి మన విక్రమ్ సినిమా ఉంది, చియాన్ విక్రమ్ది, వీర ధీర శూర అనేసి. మరి ఆ సినిమాకి ఎలా ఉంటుందో చూడాలి తమిళనాడులో. ఇక శుక్రవారం మనకు తెలుగులో 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి రాబిన్ హుడ్, ఇంకొకటి మ్యాడ్ 2. అవి మనకు తెలుగులో ఉన్నాయి. ఇంకా హిందీ నుంచి ఈద్కి సల్మాన్ ఖాన్ ఏ సినిమా అది సికందర్ ఉంది, ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్, రష్మిక హీరోయిన్. సో ఇలా 5 సినిమాలు ఉన్నాయి ఈ వీకెండ్. ఈ ఉగాది, రంజాను, లాంగెస్ట్ వీకెండ్, హాలిడే. సో 5 సినిమాల్లో మరి ఏది గెలుస్తుంది, 5 గెలుస్తాయా లేదా చూడాలి. బట్ కేరళ వరకు అయితే ఎంపురాను నంబర్ 1, తమిళనాడు వరకు చియాన్ విక్రమ్ వీరధీర శూర అది నంబర్ 1 అవుతుంది. వాళ్ళ సినిమాలు వాళ్ళు చూస్తారు. మన తెలుగులోనే రెండింటి మధ్య పోటీ ఉంటుంది, మ్యాడ్ స్క్వేర్ అండ్ రాబిన్ హుడ్కి. హిందీలో సోలో, సికందర్. మరి చూడాలి. మరి రేపటి నుంచి స్టార్ట్ ఇంకా గురు, శుక్ర, శని, ఆది 4 రోజులు పండగ జాతర ఉంటుంది. ఉగాది, రంజాను 5 సినిమాలు. బట్ ఎంపురంతో మన మోహన్ లాల్, అంటే లూసిఫర్ 5 ఏళ్ల క్రితం వచ్చిన లూసిఫర్ పెద్ద హిట్ మలయాళంకి. పృథ్వీరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా, అతను కూడా యాక్ట్ చేశాడు సినిమాలో. సో ట్రైలర్ అయితే అదిరిపోయింది. అది అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కనిపిస్తుంది. సో మొదటి రోజుకి ఇండియాలో 17 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్లు, 47 కోట్లు ఓపెనింగ్ డే. ఓపెనింగ్ వీకెండ్కి 72 కోట్లు ఉంది. ఇక ఆఫ్లైన్ టికెట్స్ రేపు టాకును బట్టి సినిమా ఈజీగా మొదటి రోజు 50 కోట్లు, లేదా ఎక్కువ వస్తే 60 నుంచి 70 కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు. ఇక మొదటి వీకెండ్లో 100 మినిమం, 150కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సినిమా బడ్జెట్ 150 కోట్లు. మరి 50 కోట్లకి అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి, మన తెలుగులో 5 కోట్లకి అమ్మారు. తెలుగులో 10 కోట్లు రావాలి గ్రాసు. సినిమా బాగుంటే వచ్చేస్తుంది. బట్ కేరళ వరకే హిట్ అయిపోతుంది సినిమా. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. ఇంకా దీనికి పార్ట్ 3 కూడా ఉందని చెప్పారు ప్రమోషన్స్లో. తెలుగులో కూడా బాగానే ప్రమోట్ చేశాడు మన మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరు వచ్చి తెలుగులో చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, చాలా యూట్యూబ్ ఛానల్స్కి, చాలా మీడియా ఛానల్స్కి. సో రేపు చూడాలి సినిమా ఎలా ఉంటుందనేసి. ఓకే, బాయ్.